వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే దాదాపు 5,000 కోట్లకు పైగా సహకార కేంద్ర బ్యాంకుల్లో అవినీతి జరిగింది అధ్యక్ష. మా గుంటూరు జిల్లాలోనే దాదాపు 600 కోట్ల దాకా రైతుల సొమ్మును దోచేశారు అధ్యక్ష. రైతుల పేరు మీద బోగస్ రుణాలు అధ్యక్ష. 100 కోట్లు రైతుల పేరు మీద దోచేశారు. ఇంతవరకు చర్యలు లేవు. డోక్రా సంఘాల పేరు మీద మా జిల్లాలోనే 200 కోట్ల రూపాయలు డోక్రా సంఘాల మీద బోగస్ రుణాలు తినేశారు అధ్యక్ష. మా పొన్నూరు బ్రాంచ్ లో అధ్యక్ష రైతులకి వడ్డీ మాఫీ కింద డబ్బులు పడతాయి. ఎవరైతే ఆ బ్రాంచ్ లో పనిచేసే ఎంప్లాయీస్ తన సొంత అకౌంట్ మీద 2 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. గోడౌన్ల పేరు మీద సొసైటీల పేరు మీద గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు మంజూరు చేసి లేఅవుట్ సైట్లో గోడౌన్లు కడతారు అధ్యక్ష. ఎలా కట్టారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరికి ఇస్తారు అవన్నీ? వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన బంధువులకి ఒక్కొక్కడికి 150 కోట్లు 200 కోట్ల టెండర్లు ఇచ్చే అధ్యక్ష. రుణం ఎవరిది? పిఎస్సిఎస్ సొసైటీది, రైతులది. డబ్బులు కట్టాల్సింది ఎవరు? రైతులు కట్టాలి. సొసైటీ ఎక్కడో ఉంటది, ఏదో ఊళ్ళో ఉంటది. ఆ బిల్డింగ్ వెళ్ళి ఊరి చివర ఎక్కడో శ్మశానంలోనూ కాలనీలో ఉన్న కామన్ సైట్ లో ఉంటది. ఎలా కడతారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అమూల్ కోసం జగనన్న పాలవెల్లు పేరు మీద 11 కోట్లు రుణం ఇచ్చారు అధ్యక్ష. బినామీలే అన్ని. ఇవ్వడం ₹1 కట్ల. ఎవడు బాధ్యత అధ్యక్ష? జగనన్న తోడు అధ్యక్ష. అది పట్నాల్లో చేయాల్సింది. దానికి సెంట్రల్ బ్యాంక్ నుంచి డబ్బులు ఇస్తారు. ఎలా ఇస్తారు అధ్యక్ష? దాదాపు 20 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఫిష్ ఆంధ్రాకి డబ్బులు ఇస్తారు. వ్యవసాయ పర్మిట్ల కోసం. దీనికి సెంట్రల్ బ్యాంక్ ఏం సంబంధం అధ్యక్ష? ఇటన్నిటికీ ప్రభుత్వం మారిన తర్వాత మేము లెటర్ పెడితే 2 నెలలకు కానీ ఎంక్వైరీ వేయలే. ఇంకా కొన్నిటికి వేయలేదు అసలు. ఏదైతే ఇవాళ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి సెంట్రల్ బ్యాంకు సంబంధం లేకుండా ఏదైతే డోక్రా రుణాలు కావచ్చు, బోగస్ రుణాలు కావచ్చు, ఫిష్ ఆంధ్ర కావచ్చు, అమూల్ పాల వెల్లువ కావచ్చు, వీటన్నిటికీ కూడా సెంట్రల్ బ్యాంకు సంబంధం లేకుండా ఏదైతే రుణాలు ఇచ్చారో ఆ రుణాలన్నీ కూడా రైతుల డబ్బులు అధ్యక్ష. అవన్నీ రైతుల సొమ్మును దోచుకునే దిగజారిన పరిస్థితి గత ప్రభుత్వం వచ్చింది. ఎవరైతే సిఇఓలు ఉన్నారో, అప్కాబ్ ఎండీలు ఉన్నారో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఈ వేదిక మీదుగా నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష.